హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ శారదా హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు చేసిన చేపల పులుసు మనకి చిక్కగా టేస్టీగా రావాలి అంటే మనం చింతపండు వేసే చేస్తాం కదా ఎప్పుడు చేసినా. కానీ ఏ చేపల పులుసు మాత్రం చింతపండు లేకుండా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను కడాయిలో అయితే ఈ స్పూన్తోని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకుంటున్నాను. ఒక 5-6 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం ఒక లవంగం, ఒక ఇలాచి, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను అయితే వేసుకుంటున్నాను. వీటిని కొంచెం ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతనే ఇవన్నీ వేసుకుంటాం కదా. తాలింపు అయితే మీకు అందరికీ తెలిసిందే ఎలా చేయాలో. అయితే ఈ ఉల్లిపాయలు కొంచెం ఇలా మగ్గనవ్వాలండి. ఈ పిల్లలు కొంచెం సతాయించేసరికి నాకు కొంచెం ఇది గోల్డ్ కలర్ ఎక్కువ అయిపోయింది. మీరైతే కొంచెం మనకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వగానే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు వచ్చేసి 1/2 కేజీ వరకు మనం వేసుకున్నాము. అంటే మనకి కేజీన్నర చేపలు కదా, సో దాని గురించి నేను 1/2 కేజీ వరకు అయితే టమాటాలని వేసుకొని ఆ తర్వాత టమాటాలను కలిపేసి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేశాక కూరలో కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసి కొంచెం ఈ టమాటాలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మనకి తర్వాత చేపలు వేసిన తర్వాత మనకి పులుసులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే జస్ట్ మనకి టమాటాలు ఉడకడం కోసం ఉప్పేసి కలిపేశాక కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా ఈ టమాటాల్లోకి వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైనకించి మూత పెట్టేసి మనం ఉడకనివ్వాలి. ఈ టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మనం ముందే ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఈ టమాటాలని ఉడికించుకోవాలి, కింద అడగంటకూడదు. సో కాబట్టి మీరు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. మనకి నాటు టమాటాలు అయితే తొందరగా ఉడికిపోతాయి. మనకి బ్రెడ్ టమాటాలు ఉంటాయి కదా, మనకి వేరేవి హైబ్రిడ్వి, అలా కాకుండా నాటు టమాటాలు అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ టమాటాలు ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇక్కడ మీకు రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను 2 స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు చూపించిన స్పూన్తోని. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకున్నాను. ఈ ధనియాల పొడిలో కొంచెం జీలకర్ర కూడా వేయించుకొని పొడి చేసుకున్నాను కాబట్టి అందులో మనకి కొంచెం జీలకర్ర అలాగే ధనియాల పొడి కూడా ఉంది. ఇవి రెండు వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మీరు కలిపేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని, ఇందులో మనకి వాటర్ ఏమి ఉండదు కాబట్టి అడగంటకుండా మంటని సిమ్లో పెట్టి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనాను చల్లేసి కూడా మరొకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఈ ఉప్పు అలాగే మనకి ధనియాల పొడి 1 నిమిషం పాటు అలా వేగనిచ్చి ఇందులో మనకి నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు చింతపండుతో చేసుకుంటే ఇక్కడ చింతపండు పులుసు వేసుకొని నీళ్ళు కూడా వేసుకుంటాము దాంతోపాటు. ఇక్కడ నేను చింతపండు వేయట్లేదు కాబట్టి మనకి ఇది పులుసు ఎంత కావాలో దానికి సరిపడా నేను 1.5 లీటర్ వరకు అలా వేసుకున్నాను అనమాట. ఈ కడాయికి సగానికి వేసుకున్నాను. చూడండి ఈ విధంగా వచ్చింది నీళ్ళైతే. ఇక్కడైతే నేను నిమ్మకాయలు వాడుతున్నాను, చింతపండుకి బదులు నిమ్మకాయలు అయితే వాడుతున్నాను. ఇది పెద్ద చేపలు 1.5 కేజీ వరకు ఉంటాయని చెప్పాను కదా. నీళ్ళు పోసుకున్నాక ఇక్కడ నేను మనకి టేస్ట్ చూసుకొని పిండుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి నిమ్మకాయలు కొన్ని పెద్ద సైజు ఉంటాయి, కొన్ని చిన్న సైజు ఉంటాయి కదా. సో నేను ఈ నిమ్మకాయలు 3 తీసుకున్నాను కదా, 3లో 2.5 నిమ్మకాయలని పిండుకొని మొత్తం ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకున్నాను. ఇక్కడ మీరు మొత్తం కలిపిన తర్వాత మీకు కొంచెం మనకి చేపల పులుసు కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో మనకి ఆ టేస్ట్ సరిపడా చూసుకొని వేసుకోండి నిమ్మకాయలు అయితే. పైనకించి మూత పెట్టేసి మనకి ఇందాక వేసుకున్న నీళ్ళు సగానికి మనకి మరగాలన్నమాట. ఆ నీళ్ళని కూడా ఇలా మరిగిపోయి సగానికి అవుతాయి వేసుకున్న నీళ్ళు. ఆ తర్వాత మనం ఈ ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ చేపలు వేసిన తర్వాత అందరికీ తెలిసిందే కదా, మనం కలపడానికైతే ఉండదు. మనం చికెన్కి కలిపినట్టు చేపల్ని కలిపామంటే మనకి ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి కాబట్టి ఇక్కడ మనం ఈ కడాయిలు అయితే ఈ విధంగా అన్నీ ముక్కలు పట్టే విధంగా సెట్ చేసుకున్నాను. ఇక్కడ మనం మూత ఫుల్గా కవర్ చేయకూడదు, ఇలా కొంచెం మనకి ఓపెన్ ఉండేటట్టు పెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. మరో సైడ్ నేను ఒక కడాయిలో ఈ స్పూన్తోని 2 స్పూన్ల వరకు జీలకర్ర, 1 స్పూను ఇది
మెంతులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా దోరగా వేగితే సరిపోతుంది, ఎక్కువ మాడిపోనవసరం లేదు. ఆ తర్వాత మనం స్టవ్ మీదనే ఒక చిన్న సైజు ఉల్లిపాయనైతే కాల్చుకుంటున్నాను. నార్మల్గా అయితే మన పల్లెటూర్లలో ఉల్లిపాయని పొయ్యిలో వేసి కాల్చుకుంటారు. ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు వామా కూడా వేసుకొని, ఇక్కడ నేను ఇందాక వేయించుకున్న జీలకర్ర అలాగే మనకి మెంతి పౌడర్ని ఈ విధంగా దంచి పొడిలాగా చేసుకోవాలి. దీనిని మీరు డైరెక్ట్గా మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే నేను అప్పటికప్పుడు మనం ఇలా దంచుకొని వేసుకుంటే మనకి చేపల కూరకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను చిన్న రోట్లోనే దంచుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఈ కాల్చుకున్న ఉల్లిపాయకి ఇలా పైనకించి కాలిపోయిన పొట్టంతా తీసేసి కడగకూడదు. కడగకుండానే ఈ విధంగా పైన ఉన్న పొట్టంతా తీసేసి మనకి నల్లదేం లేకుండా నీట్గా మనం చేసి ఈ విధంగా మనం ఇది జీలకర్ర మెంతులు పేస్ట్ పౌడర్ ఉంది కదా, అందులోనే వేసేసి మొత్తం ఈ విధంగా దంచుకోవాలి. ఫస్ట్ వాటిని దంచి పౌడర్ చేసుకున్నాక లాస్ట్లో మనం ఉల్లిపాయని వేసి మొత్తం ఇలాగా దంచుకున్నాక లాస్ట్లో వాటర్ వేసి మొత్తం ఈ విధంగా మనకి చిక్కటి గ్రేవీ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దీనిని డైరెక్ట్గా కర్రీలోకి వేసుకోవడమే, చేపల పులుసులోకి. ఇప్పుడు నేను రోట్లో దంచుకున్న మసాలా వచ్చేసి నాకు మా అమ్మమ్మ నేర్పించిన ఈ రెసిపీ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న మసాలాలన్నీ కూడా దంచి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పులుసుకి. అలాగే ఒక స్పూను లాస్ట్లో ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాని చల్లేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కొంచెం ఇలా మనం ఈ ముక్కల్ని అటుటు మెల్లిగా కదపాలి. ఎందుకంటే మనకి కొంచెం ఉడికిపోయి ఉంటాయి ఆల్రెడీ కాబట్టి ఈ మసాలా అంతా పట్టాలి. కొంచెం అలా కలిపేసుకొని మూతని ఈ విధంగా కొంచెం ఓపెన్ ఉండేటట్టు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మనం ఇలా ఉడికించుకుంటే మనకి పైన నూనె అంతా ఈ విధంగా తేలుతుంది. చూడండి, చేపల పులుసు పైన ఈ విధంగా నూనె అంతా తేలితే మనకి కూర అంతా కూడా చక్కగా ఉడికిపోయినట్టు. చేపల కూరని వండేటప్పుడు మూత ఎప్పుడు ఫుల్గా కవర్ చేయకూడదు. అలా కవర్ చేస్తే మనకి లోపల ముక్కలు ఫాస్ట్గా ఉడికిపోయి మొత్తం గుజ్జుగా విరిగిపోతాయి. అందుకనే మనం మూతని ఫుల్గా కవర్ చేయకుండా ఇలా కొంచెం క్రాస్గా పెడితే మనకి ముక్కలన్నీ కూడా విరిగిపోకుండా చక్కగా ఉడుకుతాయి. చూసారు కదా, మనకి ఇప్పుడైతే చేపల పులుసు రెడీ అయిపోయింది. పైనకించి లైట్గా ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న టీ గ్లాసులో ఇలా ఈ చేపల పులుసు రసాన్ని అయితే తీసుకుంటున్నాను. మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా ఈ చేపల పులుసు రసాన్ని తాగితే మనకి జలుబు అనేది తొందరగా తగ్గుతుంది. కొంచెం మనకి మైండ్ కూడా ఫ్రీ అవుతుంది. ఇదైతే మనకి ఎప్పటి నుంచో ఉన్న మెడిసిన్ అనమాట, చేపల పులుసుతోనే ఉన్న. చూసారు కదా మన ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చేపల కూర రెడీ అయిపోయింది. ఇదైతే మనకి వేడివేడిగానే తింటున్నాము. పూర్తిగా చల్లారితే మనకి ఆ నూనె అంతా కూడా మనకి పైకి తేలుతుంది. ఇప్పుడు మనకి ఈ కూర చపాతీలో కానీ అన్నంలో కానీ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి మొత్తం కూర చల్లారిన తర్వాత మనకి పులుసు అంతా కూడా ఈ విధంగా చిక్కగా అవుతుంది. మరీ ఎక్కువ చిక్కగా ఉండదు, మరీ పల్చగా ఉండదు. మనకి పులుసు ఎలా ఉండాలో అలానే కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, మనకి చూస్తూనే నోరూరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా తినాలనుకుంటే ఇలా నిమ్మకాయతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.